బౌద్ధ మతము అని అంటున్నాం. ఏ మతం? బౌద్ధ మత స్థాపకుడే గౌతమ బుద్ధుడు అనాలి. ఏ బుద్ధుడు? గౌతమ బుద్ధుడు. మరి ఇక్కడ గౌతమ బుద్ధుడు అని అంటున్నాము. ఇక్కడ గౌతమ అనేటటువంటిది గోత్రము, బుద్ధుడు అంటే అర్థం జ్ఞాని అని అర్థం. గౌతమ అంటే ఇది ఇక్కడ గోత్రము మనకి, బుద్ధుడు అంటే అర్థం మాత్రం జ్ఞాని అనాలి. మరి గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరే సిద్ధార్థుడు అని అంటాము. ఏమనాలి? సిద్ధార్థుడు అనాలి. లేకపోతే శాక్యముని, శాక్య జ్ఞాని, అంగీరసుడు, తథాగతుడు అని కూడా అంటాం. గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేర్లే ఫస్ట్ సిద్ధార్థుడు, నెక్స్ట్ శాక్యముని, ఏముని? శాక్యముని అండ్ శాక్య జ్ఞాని, నెక్స్ట్ అంగీరసుడు, అంగీరసుడు, నెక్స్ట్ తథాగతుడు అని అంటాం. ఏ గదుడు? తథాగతుడు అని పిలుస్తాం. ఎవరిని? గౌతమ బుద్ధుని.